హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను కేవలం 10 నిమిషాల్లో చాలా హెల్దీ అయిన ఇన్స్టెంట్ కర్డ్ రైస్ రెసిపీని చూపించిపోతున్నాను. ఇది లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుందండి. సో దానికోసం ముందుగా నేను ఒక కప్ అంత అటుకులను చక్కగా ఇలా వాష్ చేసుకుంటున్నాను. ఇలా చక్కగా నేను వాష్ చేసుకున్న తర్వాత అందులోకి నేను ఒక అరకప్ అంతా పెరుగు వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నానండి. ఇదంతా నేను బాగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. పెరుగు బాగా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకుంటున్నానండి. ఈలోపు నేను ఒక కళాయిలో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, 1 టీ స్పూన్ అంత ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ అంత బీట్రూట్ తురుముని వేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ అంతా అల్లాన్ని తురుముకొని వేసుకున్నానండి. అల్లం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్డ్ రైస్కి. అందుకని నేను అల్లాన్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టాప్ చేసుకున్నాక కాస్తంత చల్లారిస్తానండి. ఈలోపు నేను కాస్తంత కొత్తిమీర, అలాగే 1 పచ్చిమిర్చి వేసుకున్నాను. తురిమిన క్యారెట్ని 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాక చల్లారిన నేను ఈ మిశ్రమాన్ని వేసేసుకుంటున్నాను. బీట్రూట్ తురుము వేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా ఇదంతా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మిక్స్ అయిపోయింది కదా, జారుగా ఉండడం కోసం 2 టేబుల్ స్పూన్ అంత వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత మిక్స్ చేసుకున్నాక నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా వరకు మంచి చేస్తుందండి. ఒంటికి చాలా చలవ చేస్తుంది కూడా. తప్పకుండా ఈ ఇన్స్టెంట్ కర్డ్ రైస్ రెసిపీని ప్రిపరేషన్ చేసుకుంటే ఒంటికి చాలా మంచిది కూడా. ఇందులో మనం యాడ్ చేసిన బీట్రూట్, క్యారెట్ చాలా వరకు మనకి ఆరోగ్యానికి స్ట్రెంగ్త్ ఇస్తుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేనండి ఇవాల్టి వీడియో.